దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున మీకా గ్రంథము 3వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 12 వచనాలున్నాయి. మొదటి వచనం, నేనిలాగు ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా ఆలకించుడి. న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా. రెండవ వచనం, అయినను మేలు నసహించుకొని కీడు చేయ నిష్టపడుదురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు. మూడవ వచనం, నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి, ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయునట్టు బానలో వేయు మాంసముగా వారిని తుత్తునీయులుగా పగులగొట్టియున్నారు. నాలుగవ వచనం, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. ఐదవ వచనం, ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును, ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా. ఆరవ వచనం, మీకు దర్శనము కలుగకుండా రాత్రి కమ్మును, సోదె చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. ఏడవ వచనం, అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునొందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండుట చూచి నోరు మూసికొందురు. ఎనిమిదవ వచనం, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపర్చుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. తొమ్మిదవ వచనం, యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా ఈ మాట ఆలకించుడి. పదవ వచనం, నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. 11వ వచనం, జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. 12వ వచనం, కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములో ఉన్నత స్థలముల వలె అగును. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.